అనే పుస్తకావిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలకు, పుస్తక రచయితకు, అధ్యక్షుల వారికి, పుస్తక ఆవిష్కర్తకు, సమీక్షకులకు, అదేవిధంగా జోగులాంబ గద్వాల సాహితీ సభ్యులకు, కళాశాల విద్యార్థి బృందానికి అందరికీ నమస్కారాలు. అమ్మతోడు అరుణ అనే ఒక స్మృతి కవిత్వాన్ని మన గద్వాల పట్టణంలో విద్వత్ గద్వాలగా విరాజిల్లినటువంటి మన కోట కళాశాలలో ఈ పుస్తకం ఆవిష్కృతం కావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. దానికి కారణం ఏంటంటే, ఎక్కడో వేములవాడలో ఉన్నటువంటి ఒక కవి రాసినటువంటి పుస్తకము ఇక్కడ జోగులాంబ సన్నిధిలో చెన్నకేశ్వర స్వామి నెలకొన్నటువంటి ఈ ప్రాంగణంలో ఈ పుస్తకం ఆవిష్కరణకు నోచుకోవడం అనేటువంటిది, అంటే ఎక్కడ వేములవాడలో ఉన్నటువంటి సాహితీ ఉభాలింపులు గద్వాల పట్టణంలో వెదజల్లడానికి లాలా లింగమూర్తి గారి రూపంలో ఇక్కడ మనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. మరి ఈ పుస్తక ఆవిష్కరణలో పుస్తక సమీక్షకులైనటువంటి చంద్రశేఖర్ సార్ గారు దాని ఆమూలాగ్రాలను గ్రహించి దానిలో ఉన్నటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా మనకు చక్కగా వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే సమీక్ష అనేటువంటిది పుస్తకాన్ని తీసుకొని ప్రతి పేజీని, ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని మనం చదివి అర్థం చేసుకుంటే మనకు అవగాహన అవుతుంది. అలా తాను అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనకు అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదే మన భానుప్రకాష్ సార్ చెప్పాడు, పద్యం అనేటువంటిది చాలా గొప్పది అని. ఓకే, పద్యం చాలా గొప్పది. ఇంతకుముందు సార్ చెప్పాడు, ప్రాచీన కాలంలో పద్యాలన్నీ గ్రాంథిక భాషలో ఉండేవి. గ్రాంథిక భాషా పదాలు నిత్య వ్యవహారంలో ఉపయోగించకపోవడం వల్ల దాని అర్థాలు తెలియక పద్యం మనకు కాస్త దూరం అయిపోయింది. అదే వచన కవిత్వం విషయానికి వస్తే, వచనం అంటే ఏంటి? మనం రోజు నిత్య వ్యవహారంలో మాట్లాడుకునేటువంటి పదాలతో, అందమైనటువంటి వరుసలతో వినసొంపుగా, శ్రావ్యంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా చెప్పడము వచనం. మరి అటువంటి వచన కవిత్వాన్ని సార్ వచన కవిత్వమే కానీ దాన్ని స్మృతి కవితగా మలిచి తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను, సంఘటనలను, అనుభవించినటువంటి వేదనను అన్నింటినీ పుస్తకంలో నిక్షిప్తం చేసి మనకు అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. తన బాధను, గాథను అంతా పుస్తక రూపంలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? తన బాధ ఏదో తన లోపలే ఉంచుకుంటే సరిపోతుంది కదా అని మనకు ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. గతంలో గద్వాల పట్టణంలోనే సార్ రాసినటువంటి ఒక కథల సంపుటిని ఆవిష్కరించుకోవడం జరిగింది, మళ్ళీ పెళ్లి కథలు అని. అంటే పెళ్లి మళ్ళీ జరగాలనేటువంటి ప్రయత్నంలో తాను అనుభవించినటువంటి అన్ని కథల రూపంలో మళ్ళీ తీసుకురావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మతోడు అరుణ అంటూ వచన కవితా సంపుటిని మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ రెండు పుస్తకాలను కూడా బాగా గమనిస్తే, రచయిత కవి తన యొక్క స్వీయ అనుభవాలను ఆధారంగా చేసుకుని రచించినటువంటిదే. తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి మనకు అందించి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, దానిలో మనం గ్రహించినటువంటి వాటిని, సారు అనుభవించినటువంటి వేదనకు కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను మనం గ్రహించి ఆ తప్పులను మళ్ళీ మనం చేయకుండా ఉండడానికి సమాజానికి ఒక మేల్కొల్పుగా ఆ పుస్తకాలను తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రెండు పుస్తకాల యొక్క సారాంశాన్ని బట్టి గమనించింది ఏంటంటే, ఆ రెండింటిలో కూడా భార్యాభర్తల మధ్య ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు సృష్టించి వాళ్ళ కాపురాలన్నీ కూలిపోవడానికి కారణమయ్యారు అని చెప్పేసి ముఖ చిత్రంగా ఒక నలుగురు విలన్లను మనకు పరిచయం చేయడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి నలుగురు విలన్లే మళ్ళీ పెళ్లి కథల పుస్తకంలో కూడా సేమ్ ఇవే హెడ్లే కనిపిస్తాయి మనకి. అయితే ఇద్దరి జీవితాల్లో ఒక వ్యక్తి ఇంటర్ఫేర్ అయిపోయి వాళ్ళ ఇద్దరి జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం జరిగినప్పుడు మనకంటూ ఒక అవగాహన ఉంటుంది. భార్యాభర్త ఇద్దరు కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి వాళ్ళు కదా. అంటే ఇప్పుడు సార్ జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి ఇకపైన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కానటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇద్దరికి చెప్పేటువంటి ఒక మెసేజ్ ఏంటంటే, మన ఇద్దరి భాగస్వాముల మధ్య వేరే వ్యక్తి ప్రవేశించి మన ఇద్దరి మధ్యలో స్పర్ధలు సృష్టించి ఆ జీవితాలను, ఆ కాపురాలను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన విచక్షణ ఎక్కడికి పోతుంది? వాళ్ళు చెప్పిందే విని
వాళ్ళు చెప్పినవే నిజమని మనం నమ్మి మన జీవితాలు మనం కూల్చుకొని జీవితాంతం నరకయాతన అనుభవించడం కంటే ఒకరు చెప్పేటువంటి విషయాలను విని వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలమైనటువంటి దృక్పథంతో తప్పు ఎక్కడ జరిగింది అని తనకు తానుగా తెలుసుకొని తన వల్లే తప్పు జరిగితే ఎవరికి వారుగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగితే ఇటువంటి పుస్తకాలు మళ్ళీ రావు అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పుస్తకాలు మళ్ళీ మళ్ళీ రాకూడదు. అసలు జీవితము పచ్చగా, సంసారము పచ్చగా 10 కాలాల పాటు ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే వేరే వ్యక్తి మన మధ్యలో స్పర్ధలు సృష్టించినప్పటికీ మనము మన విచక్షణతోటి మంచి చెడులను ఆలోచించి తగు నిర్ణయాలను తీసుకొని జీవితంలో ముందడుగు వేయాలి అని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.